హాయ్ అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ హైదరాబాద్ పిల్ల పింకీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? సో ఏంది వీడియో స్టార్టింగ్లోనే ఏందో రాసేస్తుంది అనుకుంటున్నారా? సో నా లాస్ట్ వీడియోలోనైతే చెప్పిన కదా, నేనైతే కొంచెం ఈ కుండలలో వండుకుంటా, ఇప్పుడిప్పుడు కొంచెం స్టార్ట్ చేస్తా అనేసి చెప్పిన. మొత్తం అడాప్ట్ చేసుకోను, కొంచెం కొంచెంగా స్టార్ట్ చేద్దాము అనేసి అనుకున్నా. సో మా బిల్డింగ్‌లో, మా అపార్ట్మెంట్‌లో మస్తు చల్లగుంటుంది. అంటే మేమున్న ఏరియా మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటది కాబట్టి, కొంచెం చల్లగా ఎక్కువుంది అని జెప్పేసి, మేము పర్మిషన్ తీసుకొనైతే ఫైర్ క్యాంప్ బెట్టుకుంటున్నాము. ఈ ఫైర్ క్యాంప్ పెట్టుకున్నప్పటి నుంచి మాకు ఎక్కువ బయటకొచ్చేంత ఆప్షన్ ఒస్తుంది. ఎందుకంటే మస్తు చల్లగుంటుంది. బయటకైతే రాలేని పరిస్థితి. ఈవినింగ్ అయితే 6 అట్లా అయిందంటే అసలెవ్వరు బయటకొస్తలేరు. బట్ అట్లా ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఇట్లా పర్మిషన్ తీసుకొని, మాకేమైనా పనులున్నా లేకపోతే జస్ట్ అట్లా చిట్ చాట్ కోసమన్నా మేము కూర్చొని ఇట్లా టైమ్ స్పెండ్ చేస్తున్నాం అనమాట. సో మరీ ఇంట్లో ఉంటే కూడా బోరింగ్ వస్తది కదా! ఎప్పుడు చూసినా ఫోన్‌లు ఇవి కాదు కదా! సో సొసైటీలో మనము ఫ్రెండ్‌షిప్, రిలేషన్‌షిప్ ఇట్లా చేసుకుంటే మంచిగుంటదని చెప్పేసి మా ఇంటెన్షన్. నేనేమో ఇట్లా సరే అందరం కలిసి చాయ్ తాగుదాము అని చెప్పేసి ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నా. 4:30, 5 అయింది. 6 గూడా అయిపోయింది. ఇంగా ఎవ్వరు అవైలబుల్ లేరు. సో, అందరొచ్చిన తర్వాత ఇట్లా స్టవ్ పెట్టి స్టార్ట్ చేస్తుంటే మా అక్క "బొట్లు పెట్టాలమ్మా" అని చెప్పి అన్నది. సరే స్టవ్‌కి పెట్టడం ఓకే గానీ గిన్నెకి గూడా పెట్టిచ్చినారు నిజంగా. ప్రసాదం అయితే గాదు. కానీ ఏదో అట్లా గిన్నెకి గూడా పెట్టినాం. ఫస్ట్ టైమ్ వండుతున్నాం గదా అని జెప్పి. నిజంగా మనమేదైనా ప్లాన్ జేస్తే మనకి సపోర్ట్ జేసేవాళ్ళు ఓకే. బట్ సేమ్ వైబ్ సెట్ అవ్వడం నిజంగా కష్టం గదా! అంటే మనకి అందరు సెట్ గారు గదా! అంటే మనం ఒకటి అనంగానే దాన్ని ఓకే అని జెప్పేసి అందరు చెప్పినా సరే అదొకటి ఉంటది గదా! కానీ నిజంగా వైబ్ అయితే నార్మల్‌గా గాదు, మస్తు సెట్ అయిపోతది. అంటే అందరూ సరేరా చేద్దాము అని జెప్పేసి మా అక్క వాళ్ళైతే రెడీ అయిపోతారు. 4:00 నుంచి అనుకుంటే ఇంగ 6, 6:30 అట్లా అయిపోయింది. బట్ ఫైనల్‌గా హడావుడిగానే చాయ్ అయితే పెట్టేసుకున్నాము. నేను ఒక దిక్కు చేస్తుంటే మా అక్క వాళ్ళు ఇట్లా హెల్ప్ చేస్తున్నారు. ఎక్కడ పొంగుతదా అని చెప్పేసి నేనైతే ఫుల్ టెన్షన్ పడ్డా. ఎందుకనంటే నేను కట్టెల పొయ్యి మీద ఫర్ ద ఫస్ట్ టైమ్ వంట చేస్తున్నాననమాట. ఎప్పుడన్నా అమ్మమ్మలు అట్లా వంట చేస్తుంటే పక్కన కూర్చునేదాన్ని. నేను చిన్నగున్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తుండే. ఆమె ఇప్పుడు లేదు. బట్ అప్పుడెళ్ళినప్పుడు దూరముండు, దూరముండు అని జెప్పేసి ఇట్లా చెప్తుండే అనమాట. అసలే హైదరాబాద్ పిల్లవి కట్టెల పొయ్యిలు దెల్వవు అని జెప్పేసి. చైల్డ్‌హుడ్ మెమోరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఎవరో అన్నారు "ఎప్పుడు చూసినా చైల్డ్‌హుడ్ మెమోరీస్, విలేజ్ వైబ్స్ అంటావు. పెద్ద నువ్వే హైదరాబాద్‌లో ఉన్నట్టు" అని జెప్పేసి ఒక కమెంట్ గూడా వచ్చింది. ఈమెనే హైదరాబాద్‌లో ఉందా అన్నట్టు. అరే! అవును. నేను ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా నేనైతే హైదరాబాద్‌లో ఉంటున్నందుకు నేను నా రూట్స్ మర్చిపోలేదు. అంటే ప్రతి ఒక్కరు విలేజ్ నుంచే వచ్చిన వాళ్ళుంటారు పక్కా. సో, నేనది మర్చిపోలేదు. అది జెప్తా. నాకనిపిస్తది. నాకిష్టం. నేను జెప్తున్నా. దాంట్లో ఏముంది? అదైతే తప్పు గాదు గదా! అండ్ ఇంకొకటి ఏంది అనంటే, నాకిట్లా కట్టెల పొయ్యి మీద వండుకొని తినడం అనంటే ఇష్టం. ఇప్పటికి నేనెప్పుడైనా మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళినా అట్లా నాకిష్టమని జెప్పి అప్పుడప్పుడు మా పిన్ని గూడా వండి పెడతది. చాయ్ అట్లా గూడా పెట్టిస్తదనమాట. కానీ నేనెప్పుడు క్లోజ్‌గా ఎళ్లి వంట చేసింది లేదు. హడావుడిగా ఉంటాం గాబట్టి. బట్ కొంచెం ప్లాన్ జేసుకొని ఇట్లా మేమందరం గ్యాదర్ అయిపోయి, ఎట్లాగో ఫైర్ క్యాంప్ ఏస్తున్నాం గదా అని జెప్పేసి మేమిట్లా చాయ్ పెట్టుకొనైతే తాగినాము. సో, గ్లాసెస్‌లో పోసుకుందాము అనేసి అనుకున్నాము. కానీ మా చిట్ చాట్ మామూలుగా లేదు. ఇంగ అవన్నీ క్లీన్ చేయడం అదంతా ఎందుకు అని జెప్పేసి పేపర్ గ్లాస్‌లో పోసుకున్నాము. మళ్ళా అది ఎంతవరకి హెల్తీయో అయితే నాకు దెల్వది. నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో చెప్పిన. మరీ హెల్తీ వేలోనైతే నేను ఉండను. అంటే అది ఫాలో అవ్వను. కొంచెం అటు ఇటుగానే, అంటే ఇప్పుడున్న కల్చర్‌కి మనం అన్నీ ఇట్లనే ఎళ్తానంటే కొంచెం కష్టం గదా! సో, ఏది పాజిబుల్ అయితే అది హెల్తీ వేలోనే ఎళ్తా. కొంచెం వరకైతే ఇట్లా అని జెప్పేసి నేను ప్లాన్ జేసుకుంటున్నా. అండ్ మేమిట్లా హడావుడిగా ఉన్నాం గాబట్టి, అందుకే ఇట్లా పేపర్ కప్స్‌లో అయితే పెట్టేసుకున్నాము. ఇంగా వీళ్ళైతే మంచిగా రివ్యూ ఇస్తున్నారు. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ మాత్రం పోయింది లిటిల్‌గా చెప్పాలంటే. ఇంగా వాళ్ళకి చాయ్ అయితే మస్తు నచ్చింది. మంచిగా రివ్యూ ఇచ్చిర్రు వాళ్ళు. కానీ అది కొంచెం జంప్ అయింది వాయిస్ అని జెప్పి నేను వాయిస్ అయితే తీసేసిన. బట్ వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ అన్నా క్యాప్చర్ చేద్దాము అని జెప్పేసి అప్‌లోడ్ జేసిన నేను. నిజంగా మేమైతే మా టైమ్‌ని సూపర్‌గా ఎంజాయ్ చేస్తున్నాము. సరే చాయ్ పెట్టుకున్నాం గదా! చాయ్ తోటి అయిపోయింది అనంటే, ఇక్కడనే వంటలు గూడా స్టార్ట్ చేసేసినారు ఒకరి తర్వాత ఒకరు. ఈ కుట్టి పాప గూడా రివ్యూ అయితే ఎట్లుంది ఇచ్చేసింది. చాయ్? థాంక్ యూ సో మచ్.
చాయ్ అయితే అందరికీ నచ్చింది. సరే చాయ్ తాగినాం ఇంకా ఎళ్ళిపోదాము అనంటే ఒకరి తర్వాత ఒకరు పోటాపోటీ వంటలైతే స్టార్ట్ జేసినారు. ఇంగా మా మమ్మీ ఇగ రైస్ కుక్ జేస్తుంది. నేను చూస్తున్నా అంటే ఫస్ట్ టైమ్ మా మమ్మీ వంట కట్టెల పొయ్యి మీద జేయడం. అంటే చిన్నప్పుడు జేసిందంట. బట్ నేను చూడడం అయితే ఫస్ట్ టైమ్. ఇంగా సరే అని జెప్పేసి ఈ గిన్నెలకి వాష్ చేసే పోవడానికి అంటే ఈజీగా కట్టెల పొయ్యి గదా! మషి ఉంటది అని జెప్పేసి మేము బూడిద అయితే రాసినాము. సో, ఎటో చూసుకుంటూ, ఎటో మాట్లాడుతుంటూ కొంచెం గంజి ఒలికింది. నేనైతే ఫుల్ భయపడ్డా. ఎందుకనంటే అక్కడ చిన్న పిల్లలు గూడా కూర్చొనున్నారు. సో, ఎవరికైనా ఏమన్నా ఇట్లనే వేడి వేడిగా ఏదన్నా పడితే భయం గదా! సో, మేమెక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడ కలిసినామని జెప్పేసి ఈ అక్కకి తెలవదు. కేసీఆర్ పుణ్యమా అని మాకు మేము కేసీఆర్ టైప్‌లో ఇళ్ళ డబ్బా చలిగా చలిగా ఆమె ఒక్కొక్కసారి థాంక్స్ చెప్తుంది వంటలు ఫ్రూట్స్‌లో. చేసుకుంటున్నాము, ఛాయలు పెట్టుకున్నాము. లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేయలే కానీ కేసీఆర్ పాపం అందరికీ ఎక్కువ రెస్ట్ ఉంటుంది 8 టైం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.